ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. సెప్టెంబర్ 15, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు శోధన కాలంలో మనల్ని కాపాడుతానంటున్నారు. ఆ శోధన కాలం ఎప్పుడొస్తుంది? ఎవరిని దేవుడు కాపాడుతారు? కాపాడబడాలి అంటే ఎలా ఉండాలనేది మనం చూసినట్లయితే, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో దేవుడు కాపాడతారంట. ఆ కాపాడబడేవారు ఎలా ఉండాలంటే, దేవుని విషయమైన ఓర్పును, దేవుని వాక్యాన్ని గైకొని ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారికి దేవుడు కాపాడుతారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు త్వరగా వస్తున్నారట. అయితే దేవుని నమ్ముకున్న వాళ్ళు, దేవుని మాట చొప్పున నడిచే వారికి జీవకిరీటం అనేది ఒకటి ఉంది. ఆ జీవకిరీటం ఎవరు అపహరించకుండా జాగ్రత్తగా చూసుకోవాలట. దానిని గట్టిగా పట్టుకోవాలట. అంటే ఆ కిరీటము మనమే పొందుకోవాలి అంటే, దేవుడు చెప్పినట్లుగా సమస్తాన్ని సహించి దేవుని యొక్క నామానికి మహిమార్థంగా మన రక్షణకు తగినట్లుగా మనం బ్రతికినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతారు. లోకం మీదకి ఒక శ్రమ అనేది వస్తుంది. ఆ మహాశ్రమలో రాబో కాలంలో వచ్చే ఆ శ్రమను మనం తప్పించుకోవాలి అంటే, దేవుడు మనల్ని కాపాడాలి అంటే, తన యొక్క రెక్కల చాటున మనం భద్రపరచబడాలి అంటే, దేవుని యొక్క చిత్తానికి, ఆయన సంకల్పానికి మనం ఎంతైనా సరే లోబడాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలి. మనము రక్షింపబడ్డాము, అలాగే అనేకుల్ని మనం రక్షించేవారుగా ఉండాలి. అప్పుడే మనము ఆ రాబో శోధనలో పడకుండా దేవుడు మనల్ని తప్పిస్తారు. నిత్య జీవానికి మనం చేరుకుంటాము. మన యొక్క కిరీటం మనము పొందుకుంటాం. మరి వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.